రైస్ సోదరులందరికీ నమస్తే. ఈరోజు రైస్ సోదరులకు నేను చెప్పాల్సింది ముఖ్యంగా ఏంటంటే, రైస్ సోదరులు మనకు మందులు కొట్టే విషయంలో వాళ్ళు జాగ్రత్తలు పాటించాలండి. మీరు ఎక్కువ ధర మందులు తీసుకొచ్చి స్ప్రే చేస్తూ ఉంటారు. మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మీరు మందు కొట్టే విషయంలో గాలికి ఎదురుగా కొట్టద్దు. ముఖ్యంగా మనకు మందు ఎదురుగుండి మనం డబ్బులు కలుపుకోవద్దండి. అది కంట్లకు పోయే ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా పోలో లాంటి మందులు చాలా జాగ్రత్త కొట్టుకోవాలండి. ఈ మందులు కొట్టే విషయంలో రైతులు చేసే పొరపాట్లు ఏంటంటే, మనం మందులు కొట్టేటప్పుడు మనం కైకిళ్ళ మీద వదిలిపెట్టి వెళ్ళిపోతారండి. మొన్న మా షాపులో ఒక ఫార్మర్ ఏమన్నాడంటే, ఆ మందు కొట్టుకుంటూ పోయే వరకు ఈ కైకిళ్ళని ఆల్రెడీ మందు డబ్బా కింద పడేసి మందు లాస్ అయిందండి. అందువల్ల రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు మందులు చాలా ఫంగిసైడ్స్ కానీ పురుగు మందులు కానీ కొట్టే విషయంలో మా పొలాలలో మనం పైరు మీద కొట్టిన తర్వాత గట్ల మీద కూడా కొట్టాలండి. ఈ గట్ల మీద ఎందుకు కొట్టాలంటే, మీరు పురుగు మందు డబ్బా స్టార్ట్ చేయగానే పురుగులన్నీ వచ్చి గట్ల మీద వచ్చి ఉంటాయండి. ఈ గట్ల మీద ఉండడం వల్ల మీరు కొట్టిన పురుగు మందు పనిచేయక అవి మళ్ళీ కొట్టిన తర్వాత గట్ల మీదకి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్తాయి అవి. అందువల్ల మీరు పిచికారీ చేసేటోళ్ళు గట్ల మీద కూడా ఒక డబ్బా పిచికారీ చేసారు అనుకోండి, ఈ మందు పురుగు అనేది చచ్చిపోతాయి వెంటనే. అందువల్ల రైతులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు పురుగు మందు కొట్టే విషయంలో గట్ల మీద కూడా కొట్టుకోవాలండి. ఎందుకంటే ఈ పురుగులు వచ్చి గట్ల మీద ఉంటాయి. మీరు మందు డబ్బా స్టార్ట్ చేయగానే అవి ఆల్రెడీ అలర్ట్ అవుతున్నాయి. అందువల్ల రైతులందరూ మీరు మందు కొట్టే విషయంలో ఈ జాగ్రత్తలు పాటించి మీరు మందు పనిచేసే విధంగా చూసుకుంటారని కోరుతున్నానండి. మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు చుట్టూ గట్ల మీద కూడా మందు స్ప్రే చేసుకోవాలి మీరు కొట్టే మందు మొత్తం. అందువల్ల పురుగు అది సమర్థంగా పనిచేసి పురుగు వస్తుందండి. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని రైతులను కోరుతున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మందికి షేర్ చేయడం వల్ల ఇతర రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.